హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 2 రోజుల క్రితం నేను కోర్ట్ అనే సినిమా చూశానండి. దానికున్న ఆ దర్శకుడు కథకుడు ఎవరైతే ఆ కథని సమకూర్చుకున్నారో వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని స్పైయింగ్ మర్మాలని మీకు విశదపరిచేటందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. దర్శకుడి పేరేదో చూశాను, కానీ మన్నించాలండి మర్చిపోయినందుకు. ఏది ఏమైనా ఆ కథని సమకూర్చుకున్న, అంత అద్భుతంగా ఆ కథని చెప్పిన ఆ దర్శకుడికి నేను నిజంగా చాలా అభినందనలు చెప్తూ ఉన్నాను. ఆ పిల్లవాడికి సదా విజయోస్తు అని దీవిస్తున్నాను కూడా. ఎందుకంటే చాలా చక్కని సామాజిక అంశాన్ని ఎంతో హృదయంగా సామాన్యులందరికీ బాగా అర్థమయ్యేలాగా ఆ పిల్లవాడు, ఆ దర్శకుడు ఆ సినిమా కథని, ఆ కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పటి వరకు మనం ఉంటే కోర్టులు అద్భుతంగా ఆ న్యాయమూర్తులు జస్టిస్ చౌదరిలే, నిజానికి అందులో ఉన్నది అందరూ అవినీతి పరులే. మ్యాక్సిమం మహా అయితే 100% 3%, మహా అయితే 5% ఉంటారు. మిగతా వాళ్ళందరూ అదిగో కొంపల్లో నోట్ల కట్టలు బయటపడేటటువంటి సిజే రమణలే, కమ్మని వారే, లేదా పడకటింటి ప్రియులే. అలాంటి వాళ్ళకే ప్రమోషన్స్, అలాంటి వాళ్ళే ఉన్నత స్థానాలకి ఎదిగారు. అలాంటి కోర్టుని, దానికి ఉన్న ఒక పాజిటివ్ ముఖాన్ని ఎంత చక్కగా చూపించారు. ముందుగా ఆ నటీనటుల్ని అభినందిస్తానండి నేను. ఆ సాంకేతిక టీంని కూడా ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు. ఆ సినిమాలో ప్రతి చిన్న పాత్ర అందుండి చక్కని ఎక్స్ప్రెషన్స్ని ఆ డైరెక్టరు, ఆ ఛాయాగ్రాహకుడు పట్టుకున్నారు. కోర్టు తీర్పు చెప్పేటప్పుడు లాస్ట్ సీన్లో ఆ పిల్లవాడిని, ఆ డిఫెన్స్ లాయర్ ప్రియదర్శన్ వేసిన వేషం సూర్యతేజ, తన ఆర్గ్యుమెంట్ ఫైనల్ వర్డ్స్ చెప్పేశాక జడ్జి తీర్పు చెబుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడి వైపు, ఆ బోన్లో నించొని ఉన్నటువంటి ఆ పిల్లవాడు, ఆ హీరో పేరు ఏంటంటే చందు, ఆ పిల్లవాడి ప్రక్కన నిలబడిన పోలీస్ కానిస్టేబుల్, అది ఆ బిట్లో కనిపిస్తాడు, ఆ బయటలో ఆ పాత్రధారి, అత్తడి కళ్ళు కూడా ఆ పిల్లవాడి వైపు ఎంతో జాలిగా ప్రేమగా, అరే బుడ్డోడా ఇంత దానికి ఎంత ప్రమాద పంచుకు వెళ్ళావురా అన్న సానుభూతి ప్రేమ ఉండడం, మొత్తంగా మనిషి హృదయంలో మంచి పట్ల ఉన్నటువంటి కోణాలని, అలాగే చెడు డబ్బులకి, మంగపతి ఇచ్చిన డబ్బులకి సిఐ భీమ్లీ సిఐ రమేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని, చెడు మంచి రెండింటిని, మంగపతి వేషం వేసినటువంటి శివాజీని కూడా అభినందించాలి. ఎంత బాగా నటించాడంటే ఆ పాత్ర మీదే కాదు, అతడి మీద కూడా కోపము, ఏహ్యత, అసహ్యము వచ్చేటట్లుగా. ఎంత అహంకారి, ఎంత స్వార్థపరుడు, తన ఈగో కోసం ఎవరి జీవితాలనైనా బలిపెట్టేటట్టుగా ఒక వీడియో కనిపించింది. నిజమే, అందులో తప్పప్పులేంటో తెలుసుకొని ఆ అమ్మాయిని, ఆ పిల్ల కుటుంబాన్ని విచారణ చేయడం కానీ ఏదీ లేదు. వీడి నిర్ణయం, ఆ పిల్లని కొట్టి పారేస్తాడు, ఆ తల్లిని అసహించుకుంటూ ఎంత అసలు ఆ కుటుంబాన్ని ముందటి నుండే ఈ నేరం రావడానికి, ఈ ఇష్యూ రావడానికి ముందు నుంచే అతడి ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. అందుకే ఆ పిల్ల హీరోయిన్ అక్కడ చిత్రీకరణ కూడా ఎవరికి పెద్దగా లిప్స్టిక్లు, అదే ఇప్పటి సినిమా రష్మిక మందాన లాంటి వాళ్ళైతే మొహం మీద 1 సెంటీమీటర్ మందాన పెయింట్ కొట్టు ఉంటుంది. చాలామంది నటీమణులకి, సమంతాలకి, చాలామందికి. ఇక్కడ ఎంత సహజత్వం అంటే ఆ హీరోయిన్ లేదా హీరోయిన్ కూడా కాకపోవచ్చు, ఒక ఇంపార్టెంట్ రోల్, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, శ్రీదేవో ఏదో అట, ఆ దీంట్లో అయితే జాబిలి అన్న పేరు ఉంది, లిప్స్టిక్ కూడా వేయలేదు. అంత సహజత్వం ఇంకే పాత్రలకి లేదు. చాలా ఇదిగా మన కంటెదుట చూస్తున్న సహజ సంఘటనల్లా ఉంటాయి. ఆ మంగపతి అన్నవాడు ఆ వీడియోని కారులో తీసుకెళ్తూ చూపిస్తాడు. కండువా కూడా వేసుకొనక్కర్లారా, ఎంత ఇల్ ట్రీట్మెంట్. ఎందుకంటే తనకు డబ్బు ఉంది, రాజకీయ పరపతి ఉంది, అన్నిటికంటే మదం ఉంది. ఎంత మదం అంటే తను మాట్లాడుకుండే జనాల్ని మార్చలేడు, కానీ మాట్లాడే విషయాన్ని మార్చగలడు. కాబట్టి నువ్వు నా కూతురికి వర్క్షీటే ఇచ్చి ఉండొచ్చుగాక, కానీ చూసేవాళ్ళు ప్రేమలేఖ అనుకుంటారు.
అది మాట్లాడుకుంటారు. అదే ఇప్పుడు నేను నీ తండ్రిని తన్ని తగలేస్తే ఇది మాట్లాడుకుంటారు. లెటర్ ఇచ్చినందుకు మంగపతి ఏం చేశాడు అని మాట్లాడుకుంటారు అంటూ ఒక కుటుంబ జీవితాన్ని మటాష్ పాలమ్ముకుండేవాళ్ళు. వాళ్ళ దగ్గర తామే గంజాయి ప్యాకెట్ పెట్టేసి డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసు పెట్టేసి రిమాండే 28 రోజులు. తదుపరి ఎప్పుడు మంగపతి అక్యూజ్డ్ అయ్యాక సినిమా చివర్లో పాపం తుప్పు పట్టినటువంటి ఆ పాల క్యానులతో ఉన్న సైకిల్ని, అందున సైకిల్ కాదు మోటార్ సైకిల్ ఏమో, దాన్ని దుమ్ము దులుపుకొని పాపం ఆ పాలు అమ్ముకుండే వ్యాపారి స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళడాన్ని చూపిస్తారు. అంతగా ఈ పెత్తందారులు మన సమాజాన్ని గ్రిప్ చేసి, అది పోలీసు వ్యవస్థని డబ్బుతో మేనేజ్ చేసి, దాన్నే మేము స్పైయింగ్ అంటాం, ఇంకో మాట ఏం లేదు. ఎంత డామినేట్ చేశాడు, ఆ పిల్లని అడగలేదు, ఆ తాతను అడగలేదు, కనీసం వీడియో బయట పెట్టేప్పుడు మమ్మల్ని అడగలేదు అని అడిగితే ఎందుకు అడగాలి? నేను చేసేది నన్ను చేయనియండి. వాచ్మెన్ కొడుకు మన అమ్మాయితో తిరుగుతాడా? వాడితో రాజీ పడి పెళ్లి చేసేస్తారా? ఇంత తన స్వార్థం కోసం, తన అహం కోసం ఎవరినైనా బలి పెట్టడానికి. అందున తన కూతురు కాదు కదా, తనకి పిల్లనిచ్చిన మామ మనవరాలు. ఆ సినిమాలో ఎన్ని విషయాలు ఉంటాయంటేనండి, ఆ లాయరు కృష్ణమూర్తి, అతడు ఈ హర్షవర్ధన్ వేషం వేసిన దాము అన్న లాయర్తో ఆ రాజీ పడినప్పుడు కోర్టు క్రీడ ఎలా నడుస్తుందో చూసారా? దేనికైనా అనండి, రిక్వెస్ట్ ఫర్ ది బెయిల్ పిటిషన్, కన్సిడర్ ద బెయిల్ పిటిషన్ మిలాడ్ అంటే మా వాడు నేరం చేశాడని ఒప్పేసుకోవడమే, ఎక్కడా డిఫెన్స్ ఉండదు. కుమ్మక్కయ్యి ఇద్దరు కలిసి ఆ దేవుడు ఏదో చిట్టినాయుడు ఎవరో ఒక ముగ్గురు ఆ తగరపు వలస గ్రామం నుండి ఆ ముత్యాలయ్య నివసించే ఆ ఇంటి ఆడపిల్లే, ఆ పిల్లే 2 బస్సులు మారి విశాఖపట్నానికి వచ్చి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది షార్ట్ టర్మ్. అలాంటి ఆ పిల్లని ఈ చందు అన్నవాడు బలవంతాన బైక్ మీద ఎక్కించుకొని పోయాడు. మేము చూసాము ద్వారకా బస్ స్టాండ్ అనబడే దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ, ఎందుకంటే మేము సింహాచలం వెళ్ళడానికి వచ్చాము. తిరిగి ఊరికి వెళ్ళబోతూ చూసాము. దాంట్లో ఈ క్రాస్ ఎగ్జామిన్ చేయాలంటే అతడు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి దాముకి అనుకూలంగా, మంగపతికి అనుకూలంగా ఉండేటందుకోసం ఆ పిల్లవాడిని ఏమైనా సరే వాడిని బయటకు బెయిలే రాకుండా చేసిన చోట వాడు 14 ఏళ్ళు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. అది టార్గెట్గా పనిచేస్తూ ప్రతి దానికి వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తావా అంటే ఎస్ మిలాడ్ అంటూ ఏ కలర్ బట్టలు వేసుకున్నాడు, ఆకుపచ్చ బట్టలు వేసుకున్నాడు, ఏ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పింక్ కలర్ వేసుకుంది, గ్రీన్ అదే బ్లాక్ బైక్ మీద ఎత్తుకుపోయాడు, ఇదే చెప్పేది. అక్కడ మాత్రం కోచింగ్ ఇవ్వబడింది. కాబట్టే ఈ డిఫెన్స్ లాయర్ అక్యూజ్డ్ తరపున కుమ్మక్క అయిపోతే వాడు ఎంత చక్కగా అవతల వాడికి సహకరిస్తాడో వాళ్ళ దేహ భాషలోనూ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ స్టైల్లోనూ ఉంటుంది. ప్రతి చోట కన్సిడర్ ద బెయిల్ పిటిషన్ ఈజ్ అప్లైడ్ మిలాడ్. మా వాడు తప్పు చేశాడు అనడమే. ఇంకా అలాంటప్పుడు వీడు ఓడిపోక ఏమవుతాడు? మా గుంటూరులో ఈ న్యాయ వ్యవస్థ న్యాయ ఏమంటారండి, అడ్వకేట్స్, ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద చాలామంది మీద ఆ పేరుంది. అవతల పార్టీకి క్రాస్ అయిపోతారు. గెలిచినందుకు వీడిచ్చేదానికంటే ఓడినందుకు ఆ డబ్బున వాడిచ్చేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టే న్యాయ వ్యవస్థల్లో కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. దాని మీద సెటైర్ కూడా ఉంది, 5 కోట్లని 5 కోట్లు అని సెటైర్ కూడా ఉంది. అలాగే అక్కడ న్యాయం అమ్మకం తూకం లెక్కే. కళ్ళు మూసుకొని న్యాయదేవత ఉంటుందే, ఈ మధ్య కళ్ళగంతలు తీసేసినందుకు ట్రంపెట్లు మోయించబోయినారు. ఎందుకో కానీ సెటైర్లకు భయపడి నోరు మూసుకున్నారు మోడీ అంధభక్తులు. ఇలాంటి పై నానా వేషాలు, ఆ వేషాలకే అతగాడిని పొగిడేయడాడు. కుర్చీ మడత విప్పి కూర్చుంటే ఇండోనేషియానే అనుకుంటా, దాని ఎకానమీ కాస్త కుప్పగూలిపోయేటంత అవతార పురుషుడు మరి. సరే, ఇక్కడ అలాగా వీళ్ళ దేహ భాష కూడా ఎంతగా కుమ్మక్కైపోయి ఇదంతా ఏడ్చుకుంటూ ఆ పిల్లవాడి మా తమ్ముడు లెక్క సార్ అంటూ ఎవరో ఒక రెడ్డి, షణ్ముఖ రెడ్డి ఏదో పేరున్నది,
వాళ్ళ ఇంటర్నెట్ దగ్గర. ఈ పిల్లవాడేంటి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో సంపాదించాలి. కుర్రతనం ఒక రకంగా చెప్పాలంటే. ప్రేమలో పడ్డారు. ఒకప్పుడు ఒక సామెత ఉండేదండి. ఇప్పుడంటే కమ్యూనిజం ఎంత చెత్తో ఎక్స్‌పోజ్ అయ్యి అలాంటి సామెతలు లేవు గానీ, మా చిన్నప్పుడు టీనేజ్‌లో లవ్‌లో పడకపోతే, కమ్యూనిజం పట్ల ఆకర్షింపబడకపోతే మానసికంగా ఏదో ఇల్‌నెస్ ఉన్నట్టే. దే ఆర్ నాట్ హెల్తీ అని సామెతలుండేవి. ఎందుకంటే ఉడుకు రక్తం, ఎమోషన్స్ అప్పుడే హార్మోన్స్ కొత్తగా పనిచేయడం మొదలవుతాయి. కాబట్టి పరస్పరం ప్రేమల్లో పడతారు. ఆకర్షణలే ప్రేమలనుకుని. అందులో కొంతమంది సిన్సియర్‌గా భావాన్ని భా ఆ భావం పొందేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రేమికులై నిలుస్తారు. పెద్దయి పెళ్లి చేసుకుంటారు. లేదు అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కూడా స్థిరంగా ఉంటారు. లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. ఇంతగా ఆకర్షణలు అప్పుడు లేవు కూడా. ఇంతగా పక్కదారులు పట్టే అవకాశం కూడా లేదు కూడా. కానీ మేము చదువుకునే రోజుల్లోనే మా గుంటూరు జేకేసీ కాలేజీలో ఒక 5 అమ్మాయిలు, అబ్బాయిలు లేచిపోయి అమరావతిలో అప్పటికది కుగ్రామం ఒక లాడ్జ్‌లో ఎవడు ఉప్పందించాడో దొరికితే మా కాలేజీకో 4 రోజులు సెలవులు కూడా ఇచ్చారు. ఆ 5లో ఒక 4 డబ్బున్న వాళ్ళు, ఒక అమ్మాయి కొరటపాడులో మామూలు చిన్న ఇంట్లో ఉంటుంది. ఏ పూర్తి పేరు చెప్పనండి. జేపీ అన్న అబ్రివేషన్‌తో పిలిచారు. గగ్గోలైంది. ఓ 4 రోజుల తర్వాత కాలేజ్‌కెళ్ళాను. అది చిన్న ఐటెమ్ పేపర్‌లో వచ్చింది. చదివాను కానీ ఏమో మా కాలేజీలోనా అని నోరు నొక్కుకున్నాను. తర్వాత కాలేజ్‌కెళ్ళినప్పుడు ఫిజిక్స్ ల్యాబ్‌కి వెళ్ళాము. ఆ రోజు ప్రాక్టికల్స్ క్యాన్సిల్ అయ్యాయి. సార్ రాలేదని దిగుతూ ఉన్నాము. నా ప్రక్కనున్న నా ఫ్రెండ్, "ఏయ్! ఒసేయ్ నీకు జేపీ ఎవరో తెలుసా?" అన్నది. నేనెంత వెంగళమ్మనంటే గట్టిగా, "ఏయ్! జేపీ తెలియదా నీకు? జేపీ నారాయణే లోక్ నాయక్ అంటారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ నాయక్ అంటారు. జేపీ అంటారు. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఫార్మరే" అంటూ చెప్పాను. ఆ గ్రౌండ్‌లో అటు ఇటు వదిలే క్లాసులు పీరియడ్ మారే టైం కదండీ! చాలామంది ఉన్నారు. లెక్చరర్స్ నా వైపు చూసి చిరునవ్వులు నవ్వుకొని ఇదెంత అమాయకపుది అనుకొని వెళ్ళిపోయారు. నా తోటి వాళ్ళు అందరూ వ్యంగ్యంగా చూస్తూ, నవ్వుతూ, సర్కాస్టిక్‌గా కొందరు, ఆశ్చర్యంగా కొందరు చూస్తే నాకు అర్థం కాలేదు. తర్వాత లేడీస్ వెయిటింగ్ రూమ్‌కెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ చెప్పింది, "ఓసి పిచ్చి మొహమా జేపీ అంటే జయప్రకాష్ నారాయణ కాదు. నీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ తగలయ్యా. ఇదిగో ఇది జరిగింది" అని అంటే, "ఇది జరిగిందని పేపర్‌లో చదివాను కానీ ఇంత తెలియదే నాకు" అన్నాను. అలాగా ఎవరికి ఏ దృష్టి ఉంటుందో దానిలోనే ఉంటారు. కాబట్టి లవ్ చేసుకున్నంత మాత్రాన లస్ట్ దగ్గరికి వెళ్ళాలని లేదు. లవ్ లేకపోయినా లస్ట్ కావాలనుకుండే కామోన్మాదులు ఉంటారు. ఆ కామోన్మాదుల్నే అవతలే తన్ని రిజెక్ట్ చేశారో ఆ అమ్మాయిల్ని చంపినటువంటి వాళ్ళని ఈ మీడియా ప్రేమోన్మాదులు అని రాస్తుంది. కాదు, కామోన్మాదులు అని రాయాలి. అదృష్టవశాత్తు ఈ పిల్లలిద్దరి పెంపకాలు అలా ఉన్నాయి. ఆ పిల్లవాడు నీరోద్ ఎవడో ఫ్రెండ్ తెస్తే కూడా చిట్టి అన్నవాడు, "ఛీ నీకెప్పుడు అదే యాక్ట్ అనేసి నువ్వు నడిచిరా, నీకు అదే పనిష్మెంట్" అంటూ ఆ ఇంటికే వెళ్తారు. ఆ లస్ట్ ఉండేట్లయితే ఆ పిల్లని ఏ లాడ్జింగ్ హౌస్కో, ఏ బ్రహ్మచారి రూమ్కో తీసుకెళ్ళి ఉండేవాడు. ఇంటికే తీసుకెళ్తాడు. ఇక్కడ ఒక్క చిన్న ట్విస్ట్ ఏంటంటే, అతడి తల్లి నాగమణి ఈ పిల్లని ఆదరించింది. ఇది చిన్న వయసు స్నేహితులు అన్నట్టుగా. ఒకవేళ మందలించిన ఆమె క్యారెక్టర్ గురించి ముందే చెప్పారు. నా కొడుకేం చేసినా నాకు తప్పు కాదు, నా మొగుడేం చేసినా నాకు తప్పు కాదు. కాబట్టి కొడుకు ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఒకవేళ ఆమె డబ్బున్న వాళ్ళ పిల్లకి కొడుకు ఎరవేశాడు కాబట్టి వాడికి సహకరించింది. చివరికి పక్కలు కూడా వేసింది. ఎందుకంటే మొగుడొస్తే తిడతాడు కాబట్టి అతడు మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఆ కాసేపు ఆ పిల్లని లోపల గదిలో ఉంచి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బయట కూర్చొని అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నదే, లేకపోతే ఆ గోళీలతో ఏదో ఆట ఉంటుంది ఆ ఆట ఆడుకున్నది. అంతకంటే అక్కడ ఏమీ జరగలే. కానీ ఎక్కడో పెళ్లి ఫంక్షన్ హాల్లో వాళ్ళు పెళ్ళాట ఆడుకున్నారు. అది తెలియదు కానీ వాళ్ళు కామక్రీడే ఆడుకున్నారు అని అందరూ స్టాంప్ వేస్తారు. చివరికి ఆ పిల్ల తల్లి కూడా ఏం జరిగిందమ్మా అని అడగలేదు, తాత కూడా అడగలేదు. ఈ మంగపతి కన్ఫర్మ్ చేశాడు, దాన్ని పోలీసు వాడు అన్నాడు.
ఈ డిఫెన్స్ లాయరు, అమ్ముడుపోయిన లాయర్ ఉన్నంతసేపు ఆ సినిమాలో ఆ అక్యూజ్డ్ చందు అనేవాడు వచ్చే ముందు ఆ కోర్టు హాల్ దగ్గర చెప్పులు విడిచిపెట్టడం, నల్లటి చెప్పులు, ఇంకా చెప్పులు, అందరి చెప్పులు అక్కడ పడి ఉండడాన్ని పదే పదే క్లోజప్ షాట్ చూపిస్తారు. డిఫెన్స్ లాయరు ఆ కృష్ణమూర్తి అన్నవాడు ఆ దాముకి అమ్ముడుపోయి ఇద్దరు కలిసి కుమ్మక్కుగా కేసును భ్రష్టు పట్టిస్తున్నంతసేపు, న్యాయం అమ్ముడుపోతున్నంతసేపు సత్యం కోర్టులో చెప్పబడదు. చెప్పులు బయటే ఉంటాయి. చెప్పు 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 చెప్పడం, ఆ చెప్పడం అన్నది బయటే నిలబడిపోతుంది. దీన్నే అంటాడు కూడా బిగినింగ్లోనే ఒక లారీ డ్రైవర్ కేసుని విచారణ చేస్తూ లాయర్, సీనియర్ లాయర్ మోహన్ రావు అన్న అతను చక్కగా చెప్పేస్తాడు. మేము లా కాలేజీలో చదువుకునేటప్పుడు చెప్పులు కోర్టు హాల్ బయట వదిలేయాలని చెప్పలేదు అని, అది మ్యాండేటరీ అని చెప్పబడలేదు, కానీ కోర్టు హాల్లో కరుణ, దయ అన్నది మాత్రం వదిలేయాలి, నిష్పక్షపాతంగానే వాదించాలి అని. అది నిజం చేస్తూ మామూలుగా సాయి కుమార్ వేసిన ఆ వేషం, సాయి కుమార్ని చాలాసార్లు విలన్గా కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ పాత్రను నమ్మలేం. కానీ ఆ పాత్రతో పాటు అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని చిన్న చిన్న ఇద్దరే, మంగపతి, ఆ దాము, ముగ్గురు, ఆ పోలీసు సిఐ ఓ 50,000 లంచం తీసుకున్నవాడు, వీళ్ళు తప్ప చివరికి బక్కపలచగా ఉండి బట్టతల వేసుకున్నటువంటి ఒక పోలీస్ సిఐ దగ్గర ఎస్ఐ అయి ఉండొచ్చు. ఇదేంటి సార్ మనం ఏం చేయాలో అన్నీ వాళ్ళే చెప్పేస్తారా అంటే, నీకు ఆ దాము గురించి తెలియదు, పోయి చెప్పు, లేదంటే మంగపతికి పోయి చెప్పు అంటే పాపం ఇతడు నోరు మూసుకుంటాడు. కానీ చిట్ట చివర్లో ఆ మంగపతిని కస్టడీలోకి తీసుకోమని తీర్పిచ్చినప్పుడు ఆ మంగపతి తన ముందు నుంచి వెళ్తూ ఉంటే అతడి కళ్ళు ఎంత మెరమెరలాడతాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి హృదయంలో ధర్మం పట్ల, మంచి పట్ల, ప్రేమ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ సమాజం తొక్కి వేస్తే, ఎంతగా చెడుకు సీన్ నడవబడితే అటువైపు నోరు మూసుకొని అన్నా మూసుకుంటారు, రాజీ అన్నా పడతారు, లేకపోతే అందులోనే పడి ప్రలోభ పడతారు, లేదా పక్కకు తొలగి నోరు మూసుకుని ఉంటారు. అది ఎందుకంటే వ్యక్తి కంటే వ్యవస్థ ఎప్పుడూ బలంగా ఉంటుంది. ఆ తల్లి కూడా స్టాంప్ వేసేసింది కానీ కనుక్కోలేదు. అలాంటి నేపథ్యంలో ఇక్కడ మంచి ట్విస్ట్ ఏంటంటే, అసలు ఆ పిల్లని కూడా చూడకుండా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ల సర్టిఫికేట్లు చెల్లవు కదా. ఆ పిల్లకి ఏదో స్క్రిజోఫినియా లేకపోతే డిజేబిలిటీ పోలోనో ఏదో మానసికంగా ఆ పిల్ల పిచ్చి. కోర్టు కేసు గెలిస్తే తమ పిల్ల అగ్నిపునీత సీత అని కూడా చెప్పుకోవచ్చు అని వాగినవాడు ఆ పిల్లకి పిచ్చి అని చెప్తాడు. నువ్వు రావాలి, ఆ పిల్ల రాకపోయినా అప్పుడు ఏం చెప్పాలో అప్పుడు చెప్తా అన్నాడే కానీ ఎంతసేపటికి ఆ పిల్ల తల్లిని, తండ్రి లేని పిల్ల. అందుకే ఆ పిల్ల అంటుంది, పుట్టినరోజు దీందో అతనిదో తెలియట్లేదమ్మా, నాన్న ఉంటే బాగుండేది అంటే. ఏం చేస్తాం, ఈ ఇంటి పెద్దే అతన్ని పెద్ద అనుకుంటున్నాడు. ఎప్పుడు సమాజంలో శ్రేష్ఠుడు అన్న వాళ్ళు ఎదురు తిరగకుండా అవినీతి అధర్మాలకి లొంగిపోతే సమాజం మొత్తం అటువైపే వెళ్తుంది. తను కండువా కూడా వేసుకుని చాలురా, అది డీల్ అతడు చూపించేది. మామకి అల్లుడు, అది రాజీ పడమని నాతోనే చెప్తున్నావు. నేను అంత ఈగోయిస్ట్ ఆ మంగపతి. చిట్ట చివరికి కూడా వాడి దగ్గర ఏమీ బుద్ధి రాలా, చుట్టాలైపోయారు, చూస్తా కలుస్తా అనే పోతాడు. ఎన్ని కుటుంబాలని, ఆ పాలవాడి కుటుంబంలాగా. ఏమిటి అనంటే తమకంటే స్థాయి తక్కువ. ఇక కులం ప్రసక్తి కాదని తేలేదు, కానీ తెస్తే అది కూడా ఉండుండేది. ఆ కంపు వైపుకి వెళ్ళిపోతుంది ఈ సినిమా మొత్తం రివ్యూలన్నీ. కాబట్టి అక్కడ కులం కార్డేం వాళ్ళ, ధనికులు పేదలు, పెత్తందారులు పేదవారు, ఇక్కడే నడిచింది. ఆ అమ్మాయి స్నేహితురాలు నిత్య వీడికి, ఆ హీరోకి అన్నయ్య అని పిలుస్తుంది. ప్రక్కింటి వాళ్ళు ఆ కన్సర్న్తో ఉంటుంది. ఈ పిల్ల కూడా అతన్ని ఉరికే ఏడిపిస్తుంది. అది ఆ వయసు పిల్లలకి సహజం. ఎప్పుడు లవ్లోకి పడుతుంది అని అంటే ఆ పిల్లవాడు ఇతర అమ్మాయిల గౌరవాన్ని కాపాడడానికి పాటుపడతాడు. ఆ మిర్చి, ప్రభాస్ ఏదో సినిమాకి వెళ్తారు, పిల్లలకు ఆ క్రేజులు ఉంటాయి. ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు అతడు అంటాడు, అందరూ గుద్దుకుంటూ వెళ్ళాలి, ఎందుకు అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దాం అంటే. ఇంకో అమ్మాయి నవ్వుతుంది కూడాను, వీడు మా నాన్నలాగా చాదస్తాలు చెప్తున్నాడు అంటే
అమ్మాయిల గురించి పెద్ద తెలిసినట్టు, అమ్మాయిల గురించి తెలియకపోయినా అబ్బాయిల గురించి తెలుసు ఎంత ఎదవలు ఉంటారు అని అమ్మాయిల గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు ఆ పిల్ల అతడికి అట్రాక్ట్ అయింది. తదుపరి ఒక హృద్యమైన ఒక ప్రేమ కథ. ఎక్కడ వాళ్ళు హద్దులు దాటే కామోద్దీపనతో లేరు. ఒంటరిగా తిరిగినా కూడా అది ఉండుంటే ఎవడో నిరోధ కొని ఇవ్వక్కర్లా, వీడియో కొనుక్కుని ఉండేవాడు. ఏ ఒంటరి దీనికో ఏ బ్యాచులర్ కొంపలకు నిరోధులు కొనిచ్చే స్నేహితులు ఉన్నప్పుడు షెల్టర్ ఇచ్చేవాళ్ళు ఉండరా? ఇంటికి తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటిలో తల్లి ముందు ఇక ఆవిడ ఏమి అనలేదు, ఎందుకంటే కుటుంబం మొత్తాన్ని వేయగలం. మైనర్ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు ఈ లెక్కన 10 ఏళ్ళు 9 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలు తమ స్నేహితురాళ్ళ ఇళ్ళకి వెళ్తే పోక్సో కేసు వచ్చేస్తుందా? చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటో ఆ లాయరు తేజ అన్నవాడు చూపిస్తాడు ఎంతో చక్కగా. లాయర్ అన్నవాడి ఇదేమిటో క్వశ్చనింగ్ ముందు అప్పుడు క్లయింట్ తనకు చెప్తుంది సత్యమా అసత్యమా అన్నది కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఆ కేసు తీసుకోవాలా లేదా అది చెప్తూ ఆ మోహన్ రావు అన్నతను అతడు ఆ లారీ డ్రైవరు వాడే ఓనరు ఏదో తంటాలు పడి లోన్లో కొనుక్కున్నాడు. ఇప్పుడు వాడి వెహికల్ సీజ్ చేస్తే వాడి ఫుడ్ పోయింది. కోర్టు బయట కానీ కోర్టులో కానీ కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఇవి లేవు, సైన్ బోర్డ్స్ లేవు, జీబ్రా క్రాసింగ్ లేదు, అర్ధరాత్రి టైం అంటూ అక్కడ ఆ పేదవాడు మరణించిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దాన్ని ప్రూవ్ చేస్తే వాడికి థర్డ్ పార్టీ గ్యారంటీ రాదు. అలాగని ఈ డ్రైవర్ చేత సెటిల్ చేస్తే డ్రైవర్ కూడా నష్టపోతాడు. ఇద్దరూ సామాన్యులే కాబట్టి కేసు వాదించి కేసు కొట్టేయించాడు. బై ద వే ఇతడి లారీ డ్రైవర్కి బెనిఫిట్ అయింది, కేసు కొట్టేయబడింది కాబట్టి సీజ్డ్ వెహికల్ వచ్చేస్తుంది. దాన్ని ప్రూవ్ చేశాడు అతడు హై స్పీడ్తో రాలేదని, ఎందుకంటే 8 టన్నుల లోడ్ ఉందని. అలాగే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని టచ్ చేయాల, యాదృచ్ఛికంగా జరిగింది. అయితే అందులో డ్రైవర్ తప్పలేదు. న్యాయం చేయదలుచుకుంటే న్యాయ వ్యవస్థ ఆ న్యాయవాదులు ఎంత చక్కగా వర్క్ చేయొచ్చు. కాబట్టే చంపితే ఒకరిని చంపుతాను లేకపోతే 5గురిని చంపుతాను 5గురిని అని అంటున్నావే కానీ ఆ సమయంలో ఆ 6గురు ట్రాక్ దగ్గర ఎందుకున్నారు అన్న ప్రశ్న నువ్వు వేయలేదు అంటూ తన జూనియర్ని కౌన్సిల్ చేసి మళ్ళీ మోటివేట్ చేసి పంపిస్తే అతడు ఎంత చక్కగా కేసు వీళ్ళు ఈ గూఢచర్యం విభజించి ప్రచారించి పదే అదే ప్రచారం చేసి అసత్యాన్ని సత్యంగా నిరూపిస్తుంది. ప్రచారిస్తుంది, నిరూపించడం కూడా కాదు, ప్రచారిస్తుంది, నమ్మిస్తుంది. అదే ఈ తేజ అన్నవాడు కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీరు ఎంత టైం పట్టింది దర్శనానికి, కొండెక్కడానికి, సింహాచలం కొండెక్కడానికి ఎంత టైం పట్టింది, తగరపు వలస నుండి సింహాచలానికి ఎంత టైం పట్టింది, తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది, మొత్తం 6 గంటలు. అట్లాంటప్పుడు మీరు తగరపు వలసలో ఎన్నింటికి బయలుదేరారు, ఎన్నింటికి చేరారు? దీన్ని ఆ సాక్షులు ముగ్గురిని ఒకేసారి బోన్లో పెట్టి ఆ అక్యూజ్డ్ షర్ట్ కలర్ ఏంటి, విక్టిమ్ డ్రెస్ కలర్ ఏంటి, ఆ బైక్ ఏమిటి, ఇవి ఒకే మాట చెప్పారు. ఎందుకంటే ట్రైన్డ్, కోచ్డ్ అప్. మిగతా విషయాలైతే కాలాన్ని గురించిన విషయం వేస్తే విడివిడిగా విచారిస్తే నిజం బట్టబయలైంది. కాబట్టి విభజించి ప్రచారిస్తూ పదే అదే అసత్యాన్ని ప్రచారించి సమాజాన్ని నమ్మించవచ్చు. అలాగే విభజించి విచారిస్తే కాలగమనాన్ని కూడా కన్సిడర్ చేస్తే తప్పకుండా సత్యాన్ని వెలికి కూడా తీయచ్చు, సత్యాన్ని ప్రకాశింపచేయచ్చు. ఆ డాక్టరు ఎంత చక్కగా చెప్తాడు. అతడి సబార్డినేట్ అటెండెంట్ వాడిని నేను చివర్లో పెట్టాను నా సాక్షుల లిస్టులో, ఎందుకంటే ముందుగా పెడితే కొనేస్తారని. అయినా కోర్టు బయట కొనేశారు. అంటే వాణ్ణి అతడి దగ్గర ఉన్నటువంటి అసత్యాన్ని, అవినీతిని ప్రూవ్ చేయడానికి 2 ఫోటోలు తీసుకొని అప్పటికప్పుడు జడ్జికి కూడా తెలుసు విక్టిమ్ వైఫ్ ఎవరు, విక్టిమ్ తల్లి ఎవరు, సీతారత్నం. అంతకుముందు బోన్లో పెట్టి విచారణ కూడా చేస్తారు, 1-2 సార్లు చూస్తున్నాడు ఆమెను.
ఇతడు చూపించిన ఫోటోలు, ఒకటి అక్యూజ్డ్ చంద్రశేఖర్ తల్లి నాగలక్ష్మి, రెండోది తన తల్లి. వాడు ఎప్పుడూ చూడలేదు సాంబమూర్తి అన్నవాడు అటెండెంట్ టు సైకియాట్రిస్ట్, ది గవర్నమెంట్ డాక్టర్. కాబట్టి అప్పటికప్పుడు కోర్టు బయట కొన్నా ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో నిజం బయటపడిపోయింది. ఇంకా ఎంత బ్లంట్గా, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఆ దాము అండ్ మోరోవర్ ఆ మంగపతి అన్నది. ఆ అమ్మాయిని, విక్టిమ్ని ఇంటి రాకుండా ఒక అబద్ధం చెప్పి అక్కడ పెట్టి తమ ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి మిస్సింగ్, తమ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా పెట్టారు. బై ద వే ఆ భీమ్లీ రమేష్ రెడ్డి అన్న సిఐ వాడే నిర్ధారించేశాడు ఆ 16 నిమిషాలు, 16 నిమిషాలు రాత్రి 10:52 నుండి 11:08 వరకు 16 నిమిషాలు ఆ గదిలో ఏం చేస్తారు. ఒంటరిగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి గదిలో ఉంటే జరిగేది అదే, స్టాంప్డ్. 90% అదే అవ్వచ్చు, 10% కాకపోవడం కూడా ఉంటుంది కదా అని తేజ అంటూ అతడు అంటాడు. ఒక 19 ఏళ్ల అబ్బాయి యొక్క 14 ఏళ్ల జైలు జీవితం, ఆ కుటుంబం అనుభవించే నరకం మొత్తం కలిపి 2 లక్షలు. ఎంత అడ్డగోలుగా అమ్మేయడం ఇది. దాన్నే చూపిస్తూ ఈ దాము కృష్ణమూర్తికి బేరం పెట్టినట్టు తేజకు కూడా బేరం పెడుతూ, ఎవడు నీ క్లయింట్, హూ ఇస్ హీ, ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ కొడుకు ఏమిస్తారు నీకు గెలిస్తే, కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేయకు అని బ్రైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టవశాత్తు అతడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఒక 19 ఏళ్ల కుర్రవాడి జీవితం ఎంత బ్లంట్గా పట్టుబడి ఆ మంగపతి అన్నవాడు, ఆ దాము అన్నవాడు, వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు వచ్చి ఆ అమ్మాయి బోన్లో నిలబడి వాడేమంటాడు మంగపతి, ఇంత బయటికి వచ్చిన తర్వాత వీడియో కూడా బయట పెడితే ఆ అక్యూజ్డ్ యొక్క చెల్లిని కూడా అందరూ హేళన చేస్తారే, ఆ ఆడపిల్ల బాధపడుతుంది, వీడికి ఆడపిల్ల గౌరవం పట్ల ఏమన్నా ఉందా, ఉంటే తమ ఇంటి ఆడపిల్ల గౌరవం ఎవడైనా ఏం చేస్తాడు, ఆ వీడియో డిలీట్ చేయించి ప్రచారం కాకుండా చూసి పిల్లకి బుద్ధులు చెప్పుకొని ఆ పిల్లాడికి కూడా భయపెట్టి అదే అడుగుతుంది ఆ తల్లి, ఆ పిల్లాడిని బెదిరించి వదిలేయండి అంటే వదిలేయాలా అంటూ వాళ్ళు రాజీకి వచ్చి ఇంకోసారి అలా కట్టడి చేస్తాము, ఇంకోసారి జరగనివ్వము అంటే కాళ్ళు పట్టుకుంటే కూడా తన్ని పారేస్తాడు. అది వాడి అహం. అదే నడుస్తుంటే ఏ పెత్తందారైనా చూపించే అహం. ఇది సమాజాన్ని నడిపించిన తీరు. ఎవరినైనా సరే తను లాగేసుకొని పోవడమే. ఇదిగో మీ అమ్మాయికి ఇలా అయింది, ఏం చేద్దామనే తల్లిని ఆ తాతని అడగల, ఆ అమ్మాయిని అడగల, పేటి కొట్టేయడమే, బెల్ట్ తీసుకొని కొట్టేయడమే. ఇంతగా వ్యవస్థ ఒక మూసలో వెళ్ళిపోతుంది. ఎవరికి వాళ్ళు అధర్మానికే ఇంత బాసట ఇవ్వడమే కానీ అన్యాయానికే బాసట ఇవ్వడం కానీ న్యాయం వైపు నిలబడకుండా పోయారు. అలాంటి చోట నిజంగా ఎడారిలో ఓయాసిస్ లాంటిది ఈ సినిమా. ఆ జడ్జి పాత్రధారి కూడా చాలా చక్కని ప్రొనౌన్సియేషన్. అంతకుముందు కొన్ని సినిమాల్లో లక్కీ భాస్కర్లో కూడా అతడు సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు, కానీ ఆ పాత్రకు అతడి నటన చాలలేదనిపించింది నాకు. కానీ ఈ సినిమాలో అయితే అతడు చక్కని ప్రొనౌన్సియేషన్, చక్కని భావ ప్రకటన, తనంతా తీర్పు చెప్పబోయే ముందు జరిగింది ఆ ఇద్దరు పిల్లల మధ్య ఒకదానికి 18 ఏళ్ళు నిండడానికి ఒక 20 రోజుల ముందు, ఒకవేళ 20 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగితే ఇది కేసే అవ్వదు. ఒక రోజు ముందుకి ఒక రోజు వెనక్కి మెచ్యూరిటీ పెరగడానికి అదేమో ఉప్పు ప్యాకెట్ కాదు కదా, డిపాజిట్ కాదు కదా అని ఆ లాయరు వాదిస్తూ అతడు చాలా చక్కని ఫ్యాక్ట్స్ కంక్లూజివ్ స్టేట్మెంట్లో చట్టాన్ని తెలియచేయాలి, అప్పుడు కనీసం రక్షించుకోగలిగింది కూడా ఏం లేదులేండి. పెత్తందారుల చేతుల్లో ఈ రమేష్ రెడ్డి లాంటి పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులే మొత్తుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ఎంపీ ఆఫ్ కడప వైఎస్ రాజశేఖర రెడ్డి అతి బ్రతికి ఉన్నప్పుడు నేను అతన్ని రామోజీ గురించిన కంప్లైంట్ పీవీజీకి ఇస్తాను, హెల్ప్ చేయండి అని అడగడానికి జూబ్లీ హిల్స్ వెళ్ళినప్పుడు అతడు 1కి 2 సార్లు సీఎం పేషినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నది, అతన్ని ఆ పులివెందుల్లో ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయమని, అతడు తమ జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని
ఎంతో రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను చూశాను. అంతెందుకు ఇప్పుడు కూడా జస్ట్ ఎస్ఐలు కూడా ఎన్ని మాటలు రువ్వుతున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కూడా. అంతెందుకు మాజీ ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ చూపిస్తామని తీసుకొని వెళ్ళి పోలీసులు కానిస్టేబుల్ కూడా మక్కెలిరిగేటట్టు తన్నారు. అంతగా అధికారం ఉన్న వాళ్ళ చేతికి బానిసలై నడుస్తుంది పోలీస్ వ్యవస్థ. కాబట్టే 4 సింహాలు లేవు, తొక్కలు తోళ్ళు లేవు, ఎక్కడో ఒకరు ఆరా ఉన్నారు. అందరినీ ఒకే గాట కట్టనండి. అలా అయితే ఈ పాటికి భారతదేశం అనే పందిరి ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేది. అన్ని వ్యవస్థల్లోనూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అవినీతి పరులు 95% ఉంటే 5% నిజాయితీ పరులు ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో వ్యవస్థని, దాని పనితీరుని అద్భుతంగా చూపించారండి. అంతేగాక ఇందులో నాకు 16 నిమిషాలు గదిలో ఆ పిల్లలేమో బొమ్మలాట ఆడుకున్నారు, వీళ్ళేమో క్లెయిమ్ చేసిపోయారు. ఆ 8 మల్టిపుల్ కానీ 5 ట్రాక్ మీద, ఒకడు ఇంకో ట్రాక్ మీద, ఇట్లాంటి చాలా భాష. అసలు మొత్తంగా ఆ సినిమాని నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ని, జనాలు కూడా అవగాహన చేసుకోగల అవకాశాన్ని ఇచ్చిందన్న స్పృహని నాకు కలిగించింది. ఎలాగూ అనంటే వన్స్ అగైన్ ఐఎమ్ అండర్లైనింగ్, పదే ప్రచారంతో విభజించి ప్రచారిస్తే లోకల్ పేపర్స్, లోకల్ టీవీస్ ఇలా పదే అదే అసత్యాన్ని ప్రచారించి ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు కాలం తిరగబడితే విత్ రెస్పెక్టివ్ టైం పోలుస్తూ విభజించి విచారిస్తే సత్యం ప్రకాశిస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. దీన్నే మేము ఎక్స్పోజ్ అంటున్నాం. దీన్నే మేము ద క్లైమాక్స్ సీన్ ఆఫ్ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అని చెప్తున్నాం. ద వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. దాన్ని సినిమాల రూపేణ కూడా ప్రజలకు అవగాహన తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే కొంతమందికి కథలు స్పృహలోకి తేబడతాయి. ట్యూన్ చేయడం అంటారు దాన్ని. ఆ టీం మొత్తానికి ఆ డైరెక్టర్ ఏ విధంగా ఆ కథని రకరకాల సంఘటనలతో, కొన్ని ఫ్యాక్ట్స్తో కూడాను ఆ కథని తయారు చేసుకున్నారు అని చెప్పబడింది. ఆ టీం మొత్తాన్ని, ఆ నటీనట వర్గాన్ని, టెక్నికల్ టీంని, దర్శక నిర్మాతల్ని అందరినీ సదా ఈశ్వరుడు అనుగ్రహించాలని, సదా విజయోస్తు అని దీవిస్తున్నానండి. ఎందుకంటే చిన్న సినిమా, మెగాల దగాల సినిమాల్లో వాళ్ళకుండే బిల్డప్పులతో థియేటర్లని కొనేసి మరి మిగతా సినిమాల్ని నష్టపరిచే దిల్రాజుల వలయం మధ్య ఒక చిన్న సినిమా, సత్యాన్ని మోసుకొచ్చిన సినిమా, అది ప్రజల్ని చేరింది అని అంటే అది ఈశ్వరానుగ్రహమే అనుకుంటాను. ఆ అనుగ్రహం ప్రజల మీద దండిగా మెండుగా ఉండాలని, ఆ విధంగా సత్యము ధర్మము కాపాడబడాలని, ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం పట్ల అందరికీ అవగాహన కలగాలని కోరుకుంటూ, హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, మానవతా ధర్మం యొక్క మనుగడ కోసం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి, దేశీయతలకి, ప్రాంతీయతలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.